ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. సమాధానకర్తయగు మన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన క్రీస్తు వారిని మనము ఎరిగి ఉన్నాము కనుక, ఆయన భారము కనుక సాతానును శత్రువులను మన కాళ్ళ క్రింద తొందరగా మన కాళ్ళ క్రింద చితక కొట్టును గాక. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఏమి చేయాలి? ప్రభు అయిన క్రీస్తు వారు మన శత్రువులను మన చేతికి అప్పగించాలంటే, శత్రువు అయిన సైతాన్ని మన కాళ్ళ కింద అనగద్రొక్కాలంటే ఏమి చేయాలి? మనము నేటి వరకు చేసినట్లు మన దేవుడైన యెహోవాను యేసుక్రీస్తును హత్తుకొని ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి. మనము పరిశుద్ధముగా ఉండాలి. యెహోవా బలము గల గొప్ప జనములను మన ఎదుట నుండి కొట్టివేసే దేవునిగా ఉన్నాడు. మన శత్రువులను పారద్రోలే దేవునిగా ఉన్నాడు. మన శత్రువులు మన ఎదుట నుండి పారిపోయేటట్లుగా చేసే దేవునిగా ఉన్నాడు. మన ఎదుట నుండి నేటి వరకు ఏ మనుష్యుడు నిలిచి ఉండలేదు. ఎందుకంటే మనము ప్రభు అయిన క్రీస్తు వారి వాగ్దానమును బట్టి, మనము ప్రభు అయిన క్రీస్తు వారి రక్తంలో కడగబడి ఉన్నాము కనుక మన శత్రువులను మన శత్రువైన సైతాన్ని మన కాళ్ళ క్రింద అనగద్రొక్కే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి మన దేవుడైన యెహోవా మనకిచ్చిన మాట చొప్పున తానే మన కొరకు యుద్ధము చేసేవానిగా ఉన్నాడు. నీ శత్రువు ఎలాంటి వాడైనా సరే, నీవు దేవునికి ఇష్టురాలుగా ఉన్న ఎడల, దేవుని ఆజ్ఞలను నీవు పాటించిన ఎడల, ప్రభు అయిన క్రీస్తు వారే మన పక్షముగా ఆ శత్రువుతో యుద్ధము చేసి వారిని అంతము చేసి కూల్చే దేవునిగా ఉన్నారు. ఆ శత్రువులను మన కాళ్ళ క్రింద అనగద్రొక్కే ఉన్నాడు కనుక మనలో ఒక్కళమైనటువంటి మనము 1000 మందిని తరిమే వారముగా, 1000 మంది శత్రువులను మనము శత్రు సైన్యమునను సాతాను సైన్యమును తరిమే వారముగా ఉన్నామని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి మనము చేయవలసిందల్లా ఆయన ఆజ్ఞలను మనము పాటించినట్లయితే మన శత్రువులను మన కాళ్ళ క్రింద అనగద్రొక్కే దేవుడు, సైతానును సహితము మన కాళ్ళ క్రింద అనగద్రొక్కే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడైన యెహోవాను మనము ప్రేమింపవలెను. మన దేవుడైన యెహోవాను మనము ప్రేమించిన ఎడల మనము సైతాను సంబంధులము కాక దేవుని సంబంధులమై ఉన్నాము. మన శత్రువులైనటువంటి వారిపైన, శత్రు సమూహము పైన, సాతాను పైన మనకు అధికారం ఇచ్చే దేవునిగా ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై మన కాళ్ళ క్రింద మన శత్రువైనటువంటి సైతాన్ని మన కాళ్ళ క్రింద అనగదొక్కే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन रोमियो की पत्री 86 अध्याय में है। शांति का परमेश्वर शैतान को तुम्हारे पांवों के नीचे शीघ्र कुचल देगा। आमीन। यीशु मसीह की जय। परंतु जैसे आज के दिन तक तुम आपने परमेश्वर यहोवा के भक्ति में लवलीन रहने हो,
वैसे है रहा करना। यीशु मसीह की जय। यहोवा ने तुम्हारे सामने से बड़ी बड़ी और बलवंत जातियों निकाली है और तुम्हारे सामने आज के दिन तक कोई ठहरा नहीं सका। तुम में से एक मनुष्य 1000 मनुष्यों को भागेगा, क्योंकि तुम्हारा परमेश्वर यहोवा अपने वचन को अनुसार तुम्हारे ओर से लड़ता है। यीशु मसीह की जय। इसीलिए आपने परमेश्वर यहोवा से प्रेम रखने की पूरी चौकसी करना। यीशु मसीह की जय। शांति का परमेश्वर शैतान को तुम्हारे पांवों के नीचे शीघ्र कुचल देगा। यीशु मसीह की जय। आमीन।